ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ మ్యాథ్, ప్రిపేర్ సబ్ ఇన్స్పెక్టర్, సిజిఎల్, బ్యాంక్స్, లైక్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ ఆల్మోస్ట్ 50% కవర్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ జనరల్ సైన్స్, అంటే మీకు స్టోరీస్ బాగా గుర్తుంటాయి, ఈ ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంటాయి అంటే గ్రూప్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 85% వరకు మీకు సబ్జెక్టివ్ నాలెడ్జే ఉంటుంది. మ్యాథ్స్ అంటే లాజికల్ థింకింగ్ తక్కువే ఉంటుంది, అంటే అనలిటికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు కాన్సెప్ట్ కరెక్ట్ గా థింక్ చేస్తున్నాడా లేదా, అంటే బుక్స్ చదవాలి ఎక్కువ, ఇవి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయాలి. సో అది డిసైడ్ అయ్యి మీరు గ్రూప్ 1 బెటరా, గ్రూప్ 2 బెటరా, ఎస్ఏ బెటరా అనేది మీరు ముందే డిసైడ్ అయితే బెటర్. అంటే చాలా మంది అది డిసైడ్ అవ్వరు, అన్న ఎస్ఏ కొట్టిండు ఎస్ఏ జాయిన్ అయ్యాము ఈజీ ఉంటుంది అట్లా కాకుండా, అంటే బేసిక్గా పేరెంట్స్ గ్రూప్ 1 కొట్టిన గ్రూప్ 1లో కోచింగ్ జాయిన్ అయ్యారు అట్లా కాకుండా, ఇప్పుడు అమ్మాయి మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటే సో ఈ ఎగ్జామ్స్ బెటర్, లేకపోతే ఈ కెరియర్ గైడెన్స్ బెటర్. ఏ స్కిల్ ఎవరితో ఏ స్కిల్ బాగా పర్ఫెక్ట్ గా ఉందో కాదు పర్ఫెక్ట్ గా ఉందో, గుడ్ స్కిల్ ఉందో, స్కిల్ అందరికీ గుడ్ స్కిల్ ఉందో, వాళ్ళు ఆ కెరియర్ దాంట్లో వెళ్తే బెటర్, లైక్ ఆ పాత్రలో వెళ్తే బెటర్.